చేతులు కానీ రండి రమ్మా అది హలో దేన్ కమాన్ ఏం తింగరా పరిగణ తటాకములు నేను జనకములు ఆడవచ్చునా? ఆడవచ్చును. ఇటు రమ్ము రమ్ము. నీవు ఇచ్చట నిలబడము. నిలబడితిని. నేను ఈ తాడు లాగేదను, దీన్ని తోసేదను. ఆ తర్వాత నిన్ను తోసేదను. వెళ్ళు. రాజు అక్క బట్టలు తడిసిపోయాయిగా, అందుకని తీసేసాం. అయ్యో అలా తీసేసి చూడుకుంటే బాగుండదు. వేరే బట్టలు ఏమైనా వేయండి. వేసాంగా, నీ ప్యాంటు షర్టు వేసాం, గోళ్ళకి రంగేసాం, శుభ్రంగా తలదూవాం, నీ షూస్ వేసాం. అలాగా? ఇంతకు తనెక్కడా? అదిగో. దీని వాలకం చూస్తుంటే పర్మనెంట్ గా ఇక్కడే తిష్ట వేసేటట్టుంది. దీన్ని వీలైనంత త్వరలో వదిలించుకోవాలి. చూడు విచిత్ర, ఓ అమ్మాయి ఎక్కడి నుంచో చెప్పా పెట్టకుండా తప్పై వచ్చి నా దగ్గర చేరింది. ఆ అమ్మాయి కొంచెం అదో టైపు. ఇప్పుడు మన అమ్మాయి ఫోటో తీసి పేపర్లో వేస్తే వాళ్ళు వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోతారు. ఇదిగో ఆ అమ్మాయి ఫోటో మాత్రం చాలా బాగా తీయాలి. డోంట్ వర్రీ సార్, నేను ఫోకస్ కింగ్ ని. చిత్రాలు విచిత్రంగా తీస్తారు కాబట్టి ఈ ఊరందరూ కలిసి నా పేరు విచిత్ర కుమార్ అని పెట్టుకున్నారు. ఎక్కడ గర్ల్? తీసుకొస్తాను. ఇదిగో ఒంటరిగా అయితే అమ్మాయి ఫోటో దిక్కపోవచ్చు కాబట్టి మమ్మల్ని అందరికి కలిపి గ్రూప్ ఫోటో తీ. మనం అమ్మాయిని సెపరేట్ కట్ చేసి పేపర్లో వేసుకోవచ్చు. ఆ బుజ్జి రండమ్మా. అమ్మాయిని మటుకు బాగా తీయాలి. రండి జాగ్రత్త. అలా వెళ్ళండి, ఫోటోకి లైఫ్ ఇస్తా. మీరంతా రెడీనా? రెడీ రెడీగా ఉండండి. రెడీనా? ముసుగు మీకేసారేమిటి? ఇంతమంది చూస్తారు, కంగారు పడిపోయాను. ముసుగు నేను కదా వేసుకోవాలి, కెమెరా మీద వేయాలి. రెడీ రెడీ. చిరుమందహాసం. ఓకే పిల్లలు మీరంతా బయటికి వెళ్ళిపోండి. ఇప్పుడు నేను ఈ తెంగడు బుచ్చి ఓ ఫోటో తీసుకొస్తాం. లే కూర్చో. మా ఇద్దరు కూడా ఓ మంచి ఫోటో లాగించు. భుజం మీద హ్యాండ్ ఎగురు. అమ్మాయి చూడండి. కథలకు రెడీ 1 2 ఏం కంగారు పడకండి, కొట్టారు గ్యారంటీ. ఏంటి మావా బట్టల మూటలో ఉన్నావు? బట్టల మూట నేరా అల్లుడు. బాబాయిలు బాగా ఉతికి గంజి పెట్టి ఆరేసి ఇక్కడ పారేసి పోయారా. ఎవరు నాన్నా? ఇంకెవరమ్మా, ప్రభుత్వం. ఓహో పోలీసులా? భలే ఉన్నావు మామా. దెబ్బలైనా కనబడలేదు. అదే పోలీసులు చాగదెక్కేవమ్మా, కనబడని టైపు లోపల పడుస్తారు. అసలు పోలీసులు ఎందుకు కొట్టారు మావా? అమ్మో అదే అడగకూడదు.